సర్లే ఇక నువ్వు అంతా అంటున్నావు, నేనే ఇస్తాను ఇంట్రడక్షన్. సరే ఓకే మరి ఓకే. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. ఏదో నువ్వు డౌట్గా చెప్తున్నావు. సరే నేను చేస్తా మరి. ఏం రా ఏమో అంటున్నాడు. నేను స్టార్ట్ ఎవరైనా చేయండి తొందర. ఏ ఆగలేకపోతున్నావా? ఇంకా టైం వేస్ట్. నువ్వు చేస్తావా? నేను చేస్తా. నీలాంటి కుర్రాడు తగిలి చాలా రోజులయ్యింది రా. మీ చేతులు ఎంత అందంగా ఉన్నాయి తెలుసా? చూడు ఇట్లా చూపియండి, ఇట్లా చూపియండి. మగాళ్ళకి మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా, నాది చాలా బ్లాక్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అయినా కూడా బానే ఉన్నారు కదా. ఏడ బాగున్నాం, నీ అంత బాగున్నామా? కాల్ చేతి ఇంటర్వ్యూ అవును, ఇంటర్వ్యూ అయింది. స్టార్ట్ చేద్దామా సార్? అదే ఈ ఆంటీ జస్ట్ వీడియోలలో మాత్రమే లంచ్ అని మాట్లాడుతుంది, రియాలిటీకి వస్తే మాత్రం అట్లాంటి ఏం మాట్లాడతలేదు. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. కాకపోతే వీడియోస్లలో అన్ని చూస్తారు కదా, మీరైతే కామెంట్స్ అయితే చేసి ఆ కామెంట్స్ అని అయితే అడుగుతాం మేము. ఒక అబ్బాయిని అట్లా మానసికంగా తిడుతున్నారు మీరు. ఇంత క్రైమ్ చెప్తున్నారు మీరు. మీరు అంత గొప్పరా అండి? అంటే నేను కూడా ట్రోల్ చేయొచ్చా? చెప్పు. యు యాక్సెప్ట్? నో వే. ఎందుకు భయపడుతున్నావు? ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే, సేడిస్టిక్ స్పీసీస్ ఆఫ్ ది ప్లానెట్. భయం ఏం లేదు, చేసుకోండి. భయం ఏం లేదా? అయితే బాగా బరి తెగించావు. అయ్యో మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ వీడియోలో నువ్వు ఒక డ్రెస్ వేసుకున్నావు, అయితే ఆ డ్రెస్ కింద ఎంత బాగుంది సార్, ఎంత బాగుంది సార్. అందమైన పువ్వు అద్భుతంగా ఉంది. నీకు అర్థమవుతుందా? ఆసం. ఎంత అందరు రేట్ అడిగినరు, రేట్ ఎంత? రేట్ ఎంత? 15,000. అవునా? నాకు నేనేం చూడలేదు. నేను చూసిన. అయితే దాని రేట్ చెప్పండి. రేట్ ఎంత? 10,000 రూపాయలు అప్పు తెచ్చిన తన మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, అడుగుస్తాను. నువ్వు ఏం చదువుకున్నావు? 10th ఫెయిల్. ఎక్స్పెక్ట్ చేశా. సీరియస్ గా 10th ఫెయిల్. సీరియస్ గా ప్రామిస్ 10th ఫెయిల్. పిచ్చి అయితే ఏం లేదు కదా? నిజంగా లేదు. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అన్న ఈమె అందంగా ఉంది అని అనుకుంటున్నారు, కానీ ఈమె బాసాలతో మందికి ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అందరూ ఐశ్వర్యరావు ఇంకా సిమరణం ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? తనకు మాత్రం మనసు ఉండదా? తెలుగు వస్తా? తెలుగు వచ్చేద్దాం. ఒకసారి కామెంట్ చదువు. ఏంట్రా ఏం చేస్తున్నారా? చదువు. అదే ఒకసారి బయటికి చదువు. నేను ఫస్ట్ చదువుతాను. ఓకే. నీ వాదటి బామ్మది. తను అంత అందంగా చదువు. ఇగో ఈ క్వశ్చన్ చదువు. ఎక్కడో కొడుతుంది సీనా. అబే నేను చదువుతా కదా. చెప్పు. తను అంత తెల్లగా ఉంది కదా, మరి ఏదో తేడాగా ఉందేంటి? వద్దు నేను అడగాను. ఇప్పుడు నువ్వేమన్నా? తను అంత తెల్లగా ఉంది కదా, మరి అంటే ఇదే ఇంత బయట ఉండు ఇంకా అర్థమవుతుందా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పండి. బాయ్ ఫ్రెండ్ లేడు. నిజమా? అబద్ధాలు ఆడకండి. వెన్నెలా ఐస్ క్రీమ్ లా సూపర్ గా ఉన్నారు, తప్పకుండా ఉండే ఉంటాడు. ఫ్రెండ్ లేడు. గైస్ బాయ్ ఫ్రెండ్స్ లేదంటే మెసేజ్ చేసేయండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మీరు తాగుతారా? నాన్ వెజ్ తినము, తాగుతారా? దట్ ఈస్ రెడ్ బుల్ ఎనర్జీ. అది తాగుతారా? అవును. అది ఎందుకు తాగుతారు? బికాస్ ఆఫ్ ఎనర్జీ. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. వాట్ ఎనర్జీ? ఫర్ వాట్ ఎనర్జీ యు డ్రింక్ దట్? ఏంటంటే ఎతవ ఇంగ్లీషు. ఇన్స్టంట్ ఎనర్జీ. ఇన్స్టంట్ రా పరపర. ఇన్స్టంట్ రా పరపర. నువ్వే కామందుడిలాగా ఉన్నావురా. ఫక్ యు బ్రో. నో. ఎవతురా అదే అన్నం అంటుందే, మళ్ళీ ఫక్ యు బ్రో పెడతానంటుందే. యాడ దొరికిన సంతరా ఇదే? అది అర్థమైపోయింది మీది ముందు ఇప్పుడు. అంటే ముందు నుంచి చూసినా ఆయన చూసినావా? కానివ్వండి రా, కానివ్వండి.
నాకు ఇంటర్వ్యూ ఇస్తుందేమో అడుగు అని సివి అడుగుతున్నా. నాకు ఇవన్నీ వద్దు. అబ్బా ట్రై చేసి చూడు అన్నీ నేర్చుకుంటావులే. ఎవరది ఓపెన్? యాక్చువల్గా వేరేలాగా అడిగింది కానీ నేను అది చెప్పదలుచుకోలేదు. ఇవ్వవా ఈ అన్నిటికీ వద్దు జిప్ ఏంది నాకు మరి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి ఒక్కసారి నీది ఇచ్చి చూడు ఎంత సౌండ్ వచ్చేలా వేస్తాను తెలుసా? అదిరిద్ది దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటే. వీడియోలో ముందుకు వచ్చేసి మాత్రం లంచ్ ఓడక లంచే ఇట్లాంటి మాటలు మాట్లాడుతావు. సమానా అట్లా ఉంది మళ్ళా. 2-3 వచ్చు నాకు. లిటరల్లీ అసలే అమాయకు బ్లేడి పిల్ల, మాటలు రాని మేక పిల్ల. ఒకవేళ నాకు పెళ్లి చేసుకునే అవకాశం కూడదని ఉంటే నీలాంటి అమ్మాయిని చేసుకుంటా. పెద్ద ప్లానింగే. రాజు డేంజర్స్ మైండ్ ఇది. నువ్వు లంచ్ ఓడుకుని కాదు లంచవా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడింది కదా. ఏంటి ఆ బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? నీకెందుకు అంత గుద్ద బలుపు అని అడుగుతున్నారు. అయ్య బాబాయ్ అంత మాట అనేసిరేంటండి? ఎందుకు అంటే వాడు చేసే కథలు అట్లున్నాయి. ఏదో ఒక రోజు నా బండి సైలెన్సర్ బాగా కాల్చి దీన్ని నోట్లో పెట్టాలా. ఏం చేసి సమాజానికి మొత్తం బరస్ట్ ఇస్తున్నాడు ఇన్స్టాలోకి వచ్చి. నాకు నచ్చలే, ట్రోల్ చేసేసిన. దానివల్ల ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. నువ్వు అందంగా ఉన్నావు కదా, మంచి రీల్స్ చేయొచ్చు కదా. నాకు రీల్స్ నచ్చదు. మనుషుల్ని కించపరచడం లాంటివి ఇట్లాంటి ఎందుకు ఎందుకు అసలు? ఇట్లాంటి ఎందుకు అసలు? ఓకే అది నా ఇష్టం, నీకెందుకు? నేను ఏమైనా చేస్తాను. మీ ఇద్దరు ఏం పీక్తుండ్రు? మేము మండుతున్నట్టుంది. మేమంటే మాకు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఇది వదిలేసేయండి. మీ ఇద్దరు ఏం పీకిండ్రు ఫస్ట్? అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి. గోళ్ళం సరే ఇప్పటి వరకు పీకలే, ఇప్పుడు ఏం పీకమంటే చెప్పు. నువ్వు గాని ఒక్కసారి ఓకే అంటే ఈ మనాలిలో. సో పవన్ ఈజ్ ఆస్కింగ్ దట్ ఆస్క్ హర్ వెదర్ షీ ఈస్ వర్జిన్ ఆర్ నాట్. భగవంతుడా అదే ప్రశ్న. ఐఎమ్ వర్జిన్ ఆబ్వియస్లీ. నాకు డౌటే. బాయ్ ఫ్రెండ్ ఉంటాయి కదా. ఓకే ఫైన్. ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? షూర్. కాన్ఫిడెంట్? ఐఎమ్ షూర్ అబౌట్ కళ్ళలో ఓ అవునా? కళ్ళలో చూస్తే నిజం అనేది అర్థం. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? ఈయన ఈ మోకతోని ఇట్లా జూమ్ చేస్తాడు. రేయ్ రాస్కల్, ఛాన్స్ దొరికితే చాలే. స్మోక్ చేస్తావా? చీ, నాన్ వెజ్ తినము. స్మోక్, ఆల్కహాల్. అరే అంత పద్ధతిగా అమ్మాయిని పట్టుకుని అలా మాట్లాడడానికి మనసులో ఒప్పిందిరా. ఇలా బుల్ స్పామ్ ఉంటుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. యు నో దట్? I don't know really. అవునా? ఫుల్ స్పర్మ్ తెలుసా? స్పర్మ్ అంటే తెలుసా? What is that? What is that? I don't know. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేదురా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.